హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చానుస్ మామ్. మన చాణక్యకి చాలా సెన్సరీ ఇష్యూస్ ఉండేవి, చాలా వరకు డిజాల్వ్ అయ్యాయి అని చెప్పాను కదా. ఇంకా కంప్లీట్ గా డిజాల్వ్ అవ్వని ఒక సెన్సరీ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. వెరీ గుడ్, గుడ్ బాయ్. నో నో నో, తీసుకో, పట్టుకో, తిను. యు నో వాట్, చాణక్యకి అసలు బనానా అంటే అసలు నచ్చదన్నమాట. ఫస్ట్ నుంచి కూడా సెన్సరీ ఇష్యూస్ అని ఉంటాయి కదా, అందులో ఇలా స్టిక్కీగా ఉండే థింగ్స్ అసలు నచ్చవు. అన్ని ఫ్రూట్స్ని పట్టుకుంటాడు కానీ బనానాని అస్సలు పట్టుకునేవాడు కాదు. రీసెంట్లీ కొంచెం అలవాటు పడ్డాడు అండ్ వాడంతరాడు తినడం అనేది గగనం అనమాట. ఒక 1 month నుంచి బాగా కష్టపడి అలవాటు చేసాం. బట్ వాడు ఇలా విసిరేస్తాడు అనమాట. తీసుకో తిను అని చెప్తే తీసుకుంటాడు, తింటాడు, మళ్ళీ పక్కన పెట్టేస్తాడు, హోల్డ్ చేసి ఉంచుకోలేడు. బట్ అసలు బనానా అంటేనే ఆ కొరకడానికి ఆ సెన్సే నచ్చనేవాడు, ఆ టెక్స్చరే నచ్చనేవాడు. దాన్ని పట్టుకొని తినేంత వరకు తీసుకొచ్చామంటే అది చిన్న విషయం అయితే ఖచ్చితంగా కాదు. ఆటిస్టిక్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి అర్థమవుతుంది. నేను బనానా తినిపించడం అంత కష్టం ఏంటి అనేసి చాలామంది అనుకుంటారు. బట్ అది చాలా చాలా కష్టం వెన్ ఇట్ కమ్స్ టు ఆటిస్టిక్ కిడ్స్. అండ్ వాళ్ళకి సెన్సరీ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ నచ్చని టెక్స్చర్ని ముట్టుకోపించడం ఎంత కష్టం అంటే యు నెవర్ నో అనమాట. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. చాణక్య, బనానా తీసుకో, బనానా తీసుకో, ఈట్. ఏది బనానా, ఈట్. పట్టుకో, స్టే. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ చాణక్య. వీ నీడ్ టు అప్రిషియేట్ దెమ్. అర్థమైందా? మనం అప్రిషియేట్ చేయాలన్నమాట. వాళ్ళకి ఎంతో కొంత అర్థమవుతుంది. పూర్తిగా అర్థమవుతుందో లేదో తెలీదు, చెప్పలేం. ఓకే, వన్ మోర్ టైం. చాను, ఈట్ బనానా, ఈట్. తిను బనానా, తిను, ఈట్ ద బనానా. సరిగ్గా పట్టుకో, ఈట్. వెరీ గుడ్. No, don't do that, Chano. Tinu, eat one more time. Chee. Poo anale, poo. Tinu, eat. No, stay. వాడి ఫేస్ చూస్తే మీకు తెలుస్తుంది వాడికి ఎంత చిరాగ్గా ఉందో. తింటాను నచ్చదని చెప్పను, ఆ టెక్స్చర్ దాన్ని నచ్చదనమాట. అలా సెన్సరీ ఇష్యూస్ చాలామంది పిల్లలకు ఉంటాయి. సెన్సరీ ఇష్యూ ఉంది కదా అని చెప్పి మనము వెనక్కి తగ్గకూడదు అనమాట. వాళ్ళు దేన్నైతే ముట్టుకోవడానికి ఇష్టం చూపించట్లేదో దాన్నే మనం బలవంతంగా అయినా ఆడుతూ పాడుతూ అయినా పట్టుకోపించాలి. ఏదో ఒక రకంగా దాన్ని ముట్టుకునేలా చేయాలన్నమాట. మనమే ముట్టుకునేలా చేయాలి, దాన్ని పట్టుకోవాలి. ఏదో ఒక ఇప్పుడు బియ్యం, రైస్ ఇవేం ముట్టుకునేవాడు కాదు అసలు. చాణుకి బీభత్సమైన సెన్సరీ ఇష్యూస్ ఉండే. అసలు దేన్ని టచ్ చేసేవాడు కాదు, నన్ను తప్ప. ఈవెన్ వేరే ఎవరైనా వచ్చినా సరే వాళ్ళని టచ్ చేసేవాడు కాదు, ఎత్తుకొని ఇచ్చేవాడు కాదు. ఈవెన్ నన్ను ఎత్తుకొని ఇవ్వడం కూడా చాలా తక్కువ. నా ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, నేను కుదిరితే షేర్ చేస్తాను. అంటే క్రాంకీగా ఉన్నప్పుడు వీడియోస్ షేర్ చేయడం ఇష్టం లేక షేర్ చేయట్లేదు. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. చాణక్య ఇలా హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఎగ్జాంపుల్ తీసి చెప్పాల్సి వచ్చిన టైం ఇంకా వేరే మార్గం లేదన్నప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. బట్ ఫర్ నౌ అదంత అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట. ఈట్. సెన్సరీ ఇష్యూస్ ఉన్న పిల్లలందరినీ కూడా ఎంగేజ్ చేయండి. వాళ్ళు దేన్నైతే పట్టుకోవడానికి ఇష్టపడట్లేదో దాన్నే ముట్టుకునేలా చేయండి. సో దట్ వాళ్ళలో కొంచెం ఆ ఇష్యూస్ తగ్గుతాయి అన్నమాట.
దానివల్ల ఏం కాదు అన్న ఫీల్ వస్తే అలవాటు పడతారు టెక్స్చర్స్కి. ఓకే, దీని మీద కూడా మనం బ్రీఫ్గా ఒక వీడియో ప్లాన్ చేద్దాం సెన్సరీ ఇష్యూస్ మీద. ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. చాను చాలా ఎర్లీ ఇంటర్వెన్షన్, చాలా ఎర్లీ ఇంటర్వెన్షన్. అసలు ఎలాగే ఏంటనేది నేను ఖచ్చితంగా చెప్తాను అంటున్నారు. చెప్తాను అంటుంది, చెప్పట్లేదని మాత్రం అనుకోకండి. బికాజ్ అది చాలా లాంగ్ వీడియో అవుతుంది అనమాట. మీకు ఈ అన్ని వీడియోస్లో కలిపి మాట్లాడితే చాలా క్లమ్జీ అయిపోతుంది. స్పెసిఫిక్గా ఒక వీడియో చేయాలన్నమాట. ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడతామంటే ప్రాపర్గా చెప్పగలిగేలా ఉండాలని నేను ఫీల్ అవుతుంటాను. సో దట్ అందుకే నేను మధ్యలో నాకు ఆ టాపిక్ గుర్తొచ్చినా నేను దాని గురించి చెప్పను, తర్వాత చెప్తాను, ఖచ్చితంగా షేర్ చేసుకుంటానని మీతో చెప్తూ ఉంటాను. బికాజ్ నాకు బ్రీఫ్గా చెప్తే బాగుంటుంది కదా, అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటాను. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ ఖచ్చితంగా ఈ సెన్సరీ ఇష్యూస్ మీద కొన్ని విషయాల గురించి మాట్లాడాలి. ఈ టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్ అంత గ్రోత్ లేదు, ఐ కెన్ ఫీల్ ఇట్. బట్ నేను స్టార్ట్ చేయడానికి కారణం అదే కాబట్టి నాకు వెనక్కి తగ్గాలని లేదు. చాలామంది మదర్స్కి కూడా యూజ్ అవుతుంది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, చాలామందికి తెలియదు అలా ఏంటి అదేంటి ఇంత చిన్న పిల్లోడికి ఆటిజం అని ఎలా చెప్తున్నారని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. బట్ మా లక్కో లేకపోతే దేవుడే తెలిసేలా చేసాడో తెలియదు కానీ మేము చాలా తొందరగా కనిపెట్టాం చానుకి ఆటిజం ఉందని. ఏదో ఆడ్ బిహేవియర్ ఉందని మాత్రం మేము కనిపెట్టాము. ఎంత తొందరగా కనిపెడితే, నేను ముందు వీడియోలో చెప్పినట్టు, ఎంత తొందరగా అయితే మనం డయాగ్నోస్ చేయగలిగితే, ఎంత తొందరగా కనిపెడితే అంత తొందరగా మనకి రికవరీ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము 2 years లోపు మాకు డయాగ్నోస్ అయింది కాబట్టి, 2 years లోపు డయాగ్నోస్ అయింది కాబట్టి చాణక్యకి ఒక 5 years వచ్చేసరికి చాలా వరకు సెట్ చేసేయచ్చు. ఇదే ఫేజ్ మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా చెప్పుకుంటూ వెళ్తే. అలా కాకుండా ఒక 4 yearsకి మ్యాక్సిమం 3 years వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది కదా. ఆ లోపులోనే ఏదైనా కనిపెట్టగా ఉంది అని డయాగ్నోస్ అవ్వగలిగితే బాగుంటుంది, రికవరీ బాగుంటుంది. ఏం చెప్తున్నానో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా 3 years దాటిన తర్వాత ఒకవేళ ఆటిజం అని తెలిసినా ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అప్పటికి కంప్లీట్గా అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా మనం దాన్ని మౌల్డ్ చేయలేము అనమాట. చాలా టైం తీసుకుంటుంది మీకు ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్స్లో. మీకు ఓకే, దీని గురించి మళ్ళీ మాట్లాడతాను.